నిజంగా చెప్పాలంటే లోకల్ బాడీ గురించి ఇప్పుడు దాకా మనం ఏమి కూడా చేయలే. వాళ్ళు అవలంబించిన విధానాలు మేము ఎక్కడ అవలంబిస్తామని చెప్పి భుజాలు తడుముకుంటున్నారు తప్పితే ఇప్పుడు దాకా అసలుకి ఓటర్ లిస్టులు కూడా ఇంకా రాలే. ఓటర్ లిస్టులు రాలేదు, రిజర్వేషన్లు రాలేదు, ఏమీ ఇప్పుడు దాకా దాని పట్ల ఏ కార్యాచరణ కూడా జరగలే ఇప్పుడు దాకా. డబుల్ ఓటింగా? ఇప్పుడు ఆమె ఊహలకి నిజం చెప్పాలంటే మేము ఇప్పుడు దాకా ఆ పక్క ఆలోచించలేదు. సంతోషం మా గురించి అంత ఆలోచిస్తుందంటే. ఆమె ఊహలకు సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. డబుల్ ఓటింగ్, త్రిబుల్ ఓటింగ్ వేసేంత పరిస్థితి ఇవాళ ఉన్నది కూటమి ప్రభుత్వం, స్వచ్ఛమైన ప్రభుత్వం. ఏదన్నా కూడా పద్ధతి ప్రకారం, నియమావళి ప్రకారం, పారదర్శకంగా ఏ ఎలక్షన్ అయినా చేస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా మంచి నామినేషన్ తిరస్కరించడం, ఈసీఐ కార్డులన్నీ ఫేక్ కార్డులు ప్రింట్ చేయడం, ఇవన్నీ ఖచ్చితంగా జరగవు. ఎందుకంటే మనం చూసాం, ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. ఈ తిరుపతిలోనే వేల లక్షల ఓట్లు, దొంగ ఓట్లు సృష్టించాడు. ఆ పరిస్థితి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే పారదర్శకంగా జరుగుతాయి ఎలక్షన్లు కూడా. మేము సవాలంగా తీసుకుంటాం, కానీ ఎప్పుడు కూడా ప్రజల జీవితాలతో ఆడుకోవాలని చూడం. ప్రజలకి మంచి చేయాలని కోరుకునే వాళ్ళం. ప్రజలు ఓటేస్తారు, వాళ్ళ మన్ననలు పొందాలని చెప్పి చూస్తాం. వాళ్ళని ఓటు హక్కుని కాలు రాసి మేము కూర్చోవాలని ఎప్పుడు ట్రై చేయం. ఎందుకంటే అన్నిటికీ ఒక ఎండ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్స్ బుల్డోజ్ చేశాడు, కానీ జనరల్ బాడీకి వచ్చే గాడికి కుదేలు పడ్డాడు. ప్రజలు చేత్కరించారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సీట్లు మేము పొరపాట్లు చేయబోతే ఆ 11 కూడా వచ్చేవి కాదు. కొన్ని మిస్టేక్స్ వల్ల 11 వచ్చినాయి. 2-3 లిమిట్ అయిపోయేవాడు. తిరుపతి 7 పార్లమెంట్లు, అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిచాం, కానీ పార్లమెంట్ పోయింది. కొన్ని మిస్టేక్స్ చేసాం, అది సర్వసాధారణం. రాజకీయాల్లో మిస్టేక్స్ ఉంటాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దాని వ్యవహారం ఏంటో. దాన్ని బట్టి నేను చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి గాడు అనిపించడానికి ఆమె విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గాడు మనకు ఇప్పుడు మీరన్నారు, ఆ మాట అనడానికి కూడా నీకు కష్టంగా ఉంది, కానీ ఆమె అనిపించాలని చూస్తుంది. యావత్ లోకంతో కూడా జగన్మోహన్ రెడ్డి గాడు అని చెప్పి అనిపించాలని చెప్పే ప్రయత్నంలో ఆమె చేసే ప్రయత్నం ఇది. మనం ఏం చేయగలుగుతాం? ఉగాది రోజు సతీ సమేతంగా ఆమె సెట్లు వేసుకొని, ఇంటి పక్కన సెట్లు వేసుకొని, డ్రామా ఆర్టిస్ట్ కంపెనీ లాగా కెమెరాలు పెట్టుకొని మమ అనిపించడం కాదు. ఇవాళ రేపు వస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తిరుమలకు వస్తారు. రేపు వచ్చినప్పుడు కుటుంబ సమేతంగా వస్తారు. అలాగే రమ్మని చెప్పండి భారతిని, వాళ్ళ కూతురుని, జగన్మోహన్ రెడ్డి అందరిని వేసుకొని వచ్చి ఫామ్ మీద డిక్లరేషన్ ఇచ్చి పోయి దర్శనం చేసుకోమని చెప్పండి. చూద్దాం ఎంతవరకు ఆమె చెప్పే దాంట్లో అర్థం ఉందనేది. ఊరికే నోరుంది కానీ లొడలా వాగేస్తుంటే జనాలు చూస్తుంటారు, ఏంటంటారు అనుకుంటే ఎట్టా?